హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నా సామేదంగా ట్రైలర్ వచ్చేసింది. ఇప్పుడే చూశాను. నాకైతే చాలా అంటే చాలా సూపర్ నచ్చింది. ట్రైలర్ మొత్తం చూశాను. ఈ పండగకి ముగ్గురు మునగాలని చెప్పుకోవచ్చు. బాక్స్ ఆఫీస్ తుమ్మలు లేపేసిపోతుంది. ఎందుకంటే ఒక్క ట్రైలర్ మొత్తం అంతా ఆకట్టుకుందనమాట. ఎందుకంటే అందులో అల్లరి నరేష్ కాదు, నాగార్జున కాదు, రాజస్థాన్ కాదు, ముగ్గురు హీరోలు ఉండేసరికి అయి పడే ఫుల్ ఎక్కిచ్చేసింది. ట్రైలర్ చూడగానే జనాలకి పిచ్చెక్కిచ్చేలా చేసేదన్నమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. బీభత్సం ఉంది. ఈ హ్యాపీ సంక్రాంతి అనే లాస్ట్కి ఒక విశేష చేయడానికి కూడా జరిగింది. నాగార్జున గారు కాదు ఆ మూవీలోనే. నాకైతే చాలా నచ్చింది. ఈ సంక్రాంతికి ముగ్గురు మునగాళ్ళు పండుగకి అల్లుళ్ళు వచ్చారని చెప్పుకోవచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంత వాసు ఎలా ఉంటుందో నేను కూడా ఆలోచించలేను, కానీ ఏదో బాగుంటుంది అంటే నేను అనుకున్నా. కానీ చూశాను ట్రైలర్, లుక్స్ అండ్ మ్యూజిక్ అయితే ఇదిగా తీసాడని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఆ ఒక్క భాష మాట్లాడుతుంటే అచ్చు ఆంధ్ర భాష లాగానే ఉంది. బాగుంది భాష మాత్రం. భాష కానీ మ్యూజిక్ కానీ డైరెక్టర్ స్క్రీన్ ప్లే ప్రజెన్స్ అయితే సూపర్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూ అయితే ఖతర్నాక్ ఉంది. గ్రాఫిక్ డిజైన్ టైటిల్ నేమ్ అయితే ఖతర్నాక్ ఉందని చెప్పుకోవచ్చు. సూపర్ ఉంది. ఇంకా చెప్పాలంటే చెప్పుట వస్తూనే ఉంటాం, కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఇందులో ఫైటింగ్ మాత్రం ఇంకా చాలా బాగుంది. ఇంకా స్టోరీ లైన్ విషయానికి వస్తే ఒక ఫ్యామిలీ ఉంటుంది. అంటే ఫ్లాష్ బ్యాక్లో కొన్ని కారణాల వల్ల యుద్ధాలు చేసి దాని తర్వాత ఆపేస్తాడు. మళ్ళీ రౌడీగాళ్ళు వచ్చి ఈ మన నాగార్జున మీదకి అటాక్ చేయడం జరుగుతుంది. అప్పుడు నరకడం మళ్ళీ సృష్టిస్తాడు. రాజస్థాన్లో భయపడతాడు. ప్రేమలో ఇవన్నీ తెలియదు కదా, నరకడం తప్ప అని చెప్పేసి అని అంటాడు. అది వినంగానే షాక్ అనమాట. ఏందో మళ్ళీ ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఎవరికి తెలియట్లేదు. సూపర్ అంటే సూపర్. ఒక్కడసారి నాగార్జున ఫ్యాన్స్కి అయితే ఫుల్ హైప్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. నాగార్జున ఫ్యాన్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా?